ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని వెంటనే నెరవేర్చాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందులు, కల్తీ విత్తనాలు మార్కెట్లో అరికట్టాలని, ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే విడుదల చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు పెన్షన్ 4,016 రూపాయలు వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని, రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు ఇప్పుడు ఇతరం వేసే టైము సోయ కానీ, మినుములు కానీ, పెసలు కానీ, అడ్లు కానీ అన్ని ప్రభుత్వము ఉచితంగా ఇవ్వాలి. ఇతనాలు అన్ని సుఖ ప్రతి రైతు పండించే పంట ఏవైతే ఇతనాలు వేస్తారో ఆ ఇతనాలు అన్ని సుఖ కల్తీ ఇతనాలు లేకుండా ఫ్రీ ఇవ్వాలి. వాళ్ళ పంట సుఖ ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి రైతులు అకాల వర్షాలు పడి అట్లా ఇట్లా నష్టపోతున్నారు. కాబట్టి పంట బీమా సుఖ ప్రభుత్వమే చెల్లించాలి. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని మాఫీ చేస్తారని చెప్పింది ప్రభుత్వం, ఇప్పటికి మాఫీ చేస్తలేదు. ఆ 2 లక్షల రూపాయల సుఖ ఒక్కసారి మాఫీ చేయాలి. ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి సుఖ ఇండ్లు స్థలాలు ఇస్తామని చెప్పి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న ఇండ్ల స్థలాలకు 5 లక్షల రూపాయలు అవి ఇవ్వాలి. ఇండ్ల స్థలాలు లేని వారికి భూమి కొనిచ్చి సుఖ 5 లక్షల లోన్ ఇస్తామన్న అవి ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డుల సుఖ ఇప్పుడు ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు 1000 మంది ఉన్నారు. ఆ రేషన్ కార్డు సుఖ వెంటనే అవి సుఖ ఇవ్వాలి. అవి స్వామినాథన్ సిఫార్సులు సుఖ ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి ఇప్పటి సుఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేవు. కాబట్టి ఇప్పుడు సుఖ అవి అమలు చేయాలి. అవి అన్ని అమలు చేయని విడల ప్రతి ఒక్క దాని మీద మేము ప్రతి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇది చేస్తాం. కాబట్టి వెంటనే ఇవన్నీ సుఖ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.